బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025 ప్రథమార్థం నుండి జరగబోయే ఆ 5 భయంకర సంఘటనలు ఇవే. కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి. మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు. వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు. వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి. భవిష్యత్తుని తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా 2025 అనగా శ్రీ క్రోధినామ సంవత్సరం నుండి రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2025 మాఘ శుద్ధ బహుళ ద్వాదశి నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగడం ప్రారంభం అవుతుందట. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ప్రజల మధ్య వర్గ వైషమ్యాలతో దేశాలన్నీ విలవిలలాడతాయట. చిన్నగా మొదలైన కార్చిచ్చులు దేశాలనే భస్మీపటలం చేసేస్తాయట. అగ్రరాజ్యం వింత పొకడలతో చులకనైపోతుందట. యుద్ధాల వల్ల బంగారం, ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట. కాసు బంగారం ₹1,00,000 దాటిపోతుందట. ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చడీ చప్పుడు లేకుండా చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకిపోతుందట. మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటి మీద బొబ్బలు లేచి ఆహాకారాలు చేస్తూ చనిపోతారట. 2025 సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం కకావికలం చేసేస్తుందట. ఒకవైపు ప్రజలు తుఫానులు, వరదలతో అల్లాడిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట. సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట. రాత్రికి రాత్రి తీర ప్రాంతమంతా మునిగిపోతుందట. ద్వాదశి నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట. కని విని ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతారట. ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట. పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట. రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి ఉన్నవాడిదే రాజ్యమవుతుందట. ఒకరి ఆలి మరొకరి సొంతమవుతుందట. ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకుని చస్తాయట. ఇది చూసిన జనం రక్తం కక్కుకుని చనిపోతారట. కంచి కామాక్షమ్మ కంటి నుండి రక్తం కారుతుందట. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుందట. శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్లిపోతాడట. శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా
కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారట. వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట. కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువవుతాయట. 4 వర్ణాలు మద్యపానంతో భ్రష్టులవుతారట. బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట. అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట. భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట. ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఊరికి ఒక దొంగ బాబా పుట్టుకుని వస్తాడట. భూమి తన కక్ష్యను ఉన్నట్టుండి మార్చుకుంటుందట. దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు సంభవించబోతున్నాయట. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట. వేప చెట్టుకి అమృతం పుడుతుందట. ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట. యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటాయట. రోజు రోజుకి కలి విజృంభించటంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట. దేవాలయాలు పూజలు లేక మూతపడతాయట. ఇలా కలి పురుషుడు ప్రభావం రోజు రోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయుల అవతారంలో 100 మూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు.